రాజు సర్ మ్యాథ్స్ అకాడమీ. రాజు సర్ మ్యాథ్స్ అకాడమీ. విఎస్ఏ క్యూస్లో థర్డ్ క్వశ్చన్ కూడా సేమ్ మోడల్, కాకపోతే దీనిలో పాయింట్స్ ఇచ్చాడు. టోటల్ 4 పాయింట్స్ ఇచ్చాడు. ఈ 4 పాయింట్స్ యొక్క వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నాడు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ g ఆఫ్ f ఆఫ్ x. ఈ ఫస్ట్ పాయింట్ని ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ ఆడిచ్చిన వాల్యూస్ రాసుకుందాం. గివెన్ దట్ f of x equal to 4x minus 1, g of x equal to x square plus 2. ఇది వాడిచ్చింది. ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూని నోట్ చేద్దాం. g of f of x, g of f of x. ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నాడు. ఫస్ట్ ఆడిచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసి రాద్దాం. g of f of x సపరేట్ చేసి రాసా. దీనిలో f of x వాల్యూ ఎంత ఇచ్చాడు? 4x మైనస్ 1. ఈ 4x మైనస్ 1 వాల్యూని తీసుకొచ్చి f of x ఎక్కడైతే ఉందో అక్కడ అప్లై చేద్దాం. g of f of x వాల్యూ ఎంత? 4x మైనస్ 1. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? g of x ఫామ్లో ఉంది. g of x అండ్ ఈ వాల్యూనేగా ఎంత? x స్క్వేర్ ప్లస్ 2. ఇది మొత్తం x కదా. ఇది ఈ టోటల్ వాల్యూని x ఎక్కడైతే ఉందో x ఉన్న దగ్గర అప్లై చేయండి. ఎంత వస్తే అంత సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు x స్క్వేర్ అంటే x అంటే 4x మైనస్ 1 హోల్ స్క్వేర్ రిమైనింగ్ ప్లస్ 2. ఇది ఏ ఫామ్లో ఉంది? a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఆ ఫామ్లో ఉంది. ఈ a మైనస్ b వాల్యూస్ని రాద్దాం. ఏ స్క్వేర్ అంటే 4x హోల్ స్క్వేర్. 4x హోల్ స్క్వేర్ అంటే 16x స్క్వేర్. నెక్స్ట్ మైనస్ సింబల్ అనేది మ్యాండేటరీ. పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. ఏ సింబల్ అయితే ఆ సింబల్ని యాజ్ టీజ్గా రాయాలి. ఓకేనా. నెక్స్ట్ 2ab 2 ఇంటూ a 2 ఇంటూ 4 8x ఇంటూ 1తో ఏ వాల్యూని మల్టిప్లై చేసినా సేమ్ వాల్యూ రిపీట్ అవుతుంది. కాబట్టి 8x మైనస్ 8x. నెక్స్ట్ b స్క్వేర్. b అంటే -1 హోల్ స్క్వేర్ అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1గా కన్వర్ట్ అవుతుంది. +1. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలిపోయింది? +2 మిగిలింది. +2. ఇప్పుడు ఈ వాల్యూని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే 16x స్క్వేర్ మైనస్ 8x
1 + 2 + 3 ఈ వాల్యూ వచ్చింది. వాడు ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ ఏంటి? g(f)(x). g(f)(x) మనకి ఎంత వచ్చింది? ఆ వాల్యూని లాస్ట్లో ఫైనల్గా రాద్దాం. దేర్ఫోర్ g(f)(x) = 16x² - 8x + 3. g(f)(x) = 16x² - x + 3. ఆడు ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ ఇది. ఫస్ట్ పాయింట్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏమి ఇచ్చాడు? f(f)(x) ఇచ్చాడు. f(f)(x) ఇచ్చాడు. దీనికి కూడా సేమ్. ఎలా సింప్లిఫై చేయాలో ఒకసారి చూద్దాం. సెకండ్ పాయింట్ సొల్యూషన్. given that f(x) = 4x - 1. దీనికి ఓన్లీ f(x) ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది. g(x) తీసుకున్నా తీసుకోకపోయినా ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకంటే వాడు ఇచ్చిన పాయింట్ ఏంటి? f(f)(x) కదా. అందుకని చెప్పి g(x) అనేది నాట్ ఏ మ్యాండేటరీ, అంటే తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు. కానీ ఇచ్చాడు కాబట్టి మనం నోట్ చేసుకున్నాం. g(x) = x² + 2. ఈ వాల్యూ ఇచ్చాడు. ఫస్ట్ వాడు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటో చూద్దాం ఒకసారి. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? f(f)(x). f(f)(x) ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. ఫస్ట్ పాయింట్ మనం చేయాల్సింది ఏంటి? ఇచ్చిన వాటిని సపరేట్ చేసుకోవాలి. f(f)(x) f(x) అంటే మనకు వాల్యూ తెలుసు. f(x) అంటే వాల్యూ ఎంత? 4x - 1. ఆ వాల్యూని యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చి అక్కడ అప్లై చేయండి. అసలు ఏం మార్చొద్దు. ఆ వాల్యూని యాజ్ ఇట్ ఈస్గా అప్లై చేద్దాం. అప్లై చేస్తే f(x) అంటే 4x - 1. 4x - 1. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? f(x) ఫామ్లో ఉంది. అంటే ఈ టోటల్ వాల్యూ ఏంటి? x కదా. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుపోయి x దగ్గర పెట్టండి. అంటే ఇక్కడ ఈ x ఉన్న ప్లేస్లో అప్లై చేద్దాం. అప్లై చేస్తే ఇప్పుడు x ఉన్న ప్లేస్లో అప్లై చేద్దాం. ఇది f(x) ఫామ్లో ఉంది కాబట్టి ఓకేనా. 4 × x అంటే 4x - 1. 4x - 1 -1. ఇప్పుడు ఈ వాల్యూని సింప్లిఫై చేద్దాం. ఆ వాల్యూని సింప్లిఫై చేస్తే 4 × 4 16x. 4 × -1 -4 మైనస్ రిమైనింగ్ ఏం మిగిలిపోయింది? -1 కదా. -1 యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం. ఇప్పుడు టోటల్ వాల్యూ ఏమన్నా చేంజెస్ ఉంటే సింప్లిఫికేషన్, ఎడిషన్ ఉంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్. సింప్లిఫై చేస్తే 16x -5. 16x -5. ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ ఏంటి? f(f)(x). Therefore f(f)(x) = 16x - 5. 16x - 5. ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దాని టోటల్ వాల్యూ ఎంత వచ్చింది? 16x - 5 వచ్చింది. ఇది సెకండ్ పాయింట్ యొక్క సొల్యూషన్. ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూద్దాం. థర్డ్ పాయింట్ g(f)(x). థర్డ్ పాయింట్ ఏంటి? g(f)(x). ఆ వాల్యూని సింప్లిఫై చేద్దాం.
థర్డ్ పాయింట్ సొల్యూషన్. ఫస్ట్ ఆడు ఇది వాల్యూ ఇచ్చాడు, వాల్యూస్ ఏమి ఇచ్చాడో నోట్ చేసుకుందాం. గివెన్ దట్ f of x equal to 4x minus 1, g of x equal to x square plus 2. ఇది వాడిచ్చింది. ఏం ప్రూవ్ చేయమన్నాడో ఒకసారి చూద్దాం. g of f of x, g of f of x, ఇది వాడు ప్రూవ్ చేయమంది. ఫస్ట్ ఇచ్చిన కండిషన్ ఏదున్నా కానీ దాన్ని సపరేట్ చేసుకోవాలి. ఫస్ట్ సపరేట్ చేద్దాం, సపరేట్ చేసి రాద్దాం. g of f of x. దీనిలో f of x అంటే మనకు వాల్యూ తెలుసు. f of x అంటే 4x minus 1. ఆ వాల్యూని తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ అప్లై చేద్దాం. అప్లై చేస్తే g of f of x అంటే 4x minus 1. ఈ వాల్యూ ఇప్పుడు ఇది ఎలా ఉంది? f of x ఫామ్లో ఉంది కదా, అంటే x ఎక్కడైతే ఉందో అక్కడ తీసుకెళ్ళి ఈ వాల్యూని పెట్టేద్దాం. f of x అంటే ఈ వాల్యూ టోటల్ x, ఈ టోటల్ వాల్యూని x ఎక్కడైతే ఉందో అక్కడ అప్లై చేద్దాం. అప్పుడు ఎలా కన్వర్ట్ అవుతుంది? g of టోటల్ x కదా, x దగ్గర పెట్టండి. 4x minus 1. ఇంకెక్కడేం మిగిలిపోయింది? -1 మిగిలిపోయింది. -1. మల్టిప్లికేషన్ అయితే మల్టిప్లికేషన్, ఎడిషన్ అయితే ఎడిషన్, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే g of 4 into 4x 16x 4 into -1 -4. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలిపోయింది? -1. ఆ వాల్యూ మిగిలిపోయింది. -4 -1 డైరెక్ట్గా -5 రాసుకోవచ్చు కదా. ఇప్పుడు -4ని -1ని ఒకే స్టెప్లో, ఎందుకంటే ఒక స్టెప్ మనకు తగ్గుతుంది అందుకని చెప్పి -5గా నోట్ చేద్దాం. ఆ వాల్యూ వచ్చింది. g of 16x minus 5 ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఇదేంటి? ఇది ఏ ఫామ్లో ఉంది? g of x ఫామ్లో ఉంది. g of x అంటే ఈ టోటల్ వాల్యూ x అనుకుంటే g of x అంటే ఎంత? x స్క్వేర్ ప్లస్ 2 కదా. ఈ టోటల్ వాల్యూని తీసుకుపోయి x ఉన్న దగ్గర అప్లై చేద్దాం. x ఉన్న దగ్గర అప్లై చేస్తే 16x minus 5 whole square, 16x minus 5 whole square plus 2 ఈ వాల్యూ వచ్చింది. ఇది ఏ ఫామ్లో ఉంది? a మైనస్ b ఫామ్లో ఉంది కదా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు ఇది ఎలా ఉంది? a మైనస్ b ఫామ్లో ఉంది కదా. ఏ స్క్వేర్ అంటే 16x స్క్వేర్. 16 స్క్వేర్ అంటే ఎంత? 256x స్క్వేర్. 256x స్క్వేర్. నెక్స్ట్ ఫార్ములా తెలుసు కదా a మైనస్ బీకి. ఏ స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2ab 2 into 5 10 into 16 160 into x 160x 2ab. నెక్స్ట్ b స్క్వేర్ అంటే -5 స్క్వేర్ ప్లస్ 20
ప్లస్ 25, రిమైనింగ్ వాల్యూ ఎంత ప్లస్ 2. ఇప్పుడు ఆ టోటల్ వాల్యూని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? 256 ఎక్స్ స్క్వేర్, 256 ఎక్స్ స్క్వేర్ మైనస్ 160 ఎక్స్ మైనస్ 160 ఎక్స్ 25 ప్లస్ 2 27. 156 ఎక్స్ స్క్వేర్ మైనస్ 160 ఎక్స్ ప్లస్ 27. అటు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి? దేర్ ఫోర్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వచ్చిన వాల్యూ ఏంటి? 256 ఎక్స్ స్క్వేర్, 256 ఎక్స్ స్క్వేర్ మైనస్ 160 ఎక్స్ మైనస్ 160 ఎక్స్ ప్లస్ 27. ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫైండ్ అవుట్ చేసాం. థర్డ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని కూడా సాల్వ్ చేసాం. నెక్స్ట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 పాయింట్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1/4 ఈ ఫామ్లో ఇచ్చాడు. అంటే ఎక్స్ ప్లేస్లో ఏ ప్లస్ 1/4 ఈ వాల్యూ ఇచ్చాడు. ఈ వాల్యూ ఇచ్చినప్పుడు మనకి చూడంగానే చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది, కానీ చాలా ఈజీ చేయొచ్చు. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఫోర్త్ పాయింట్ సొల్యూషన్. ఫస్ట్ వాడు ఇచ్చి నోట్ చేసుకుందాం. గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4x మైనస్ 1, జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. ఆ వాల్యూస్ వాడు ఇచ్చాడు. ఏం ప్రూవ్ చేయాలో అది నోట్ చేద్దాం. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1/4 ఆ వాల్యూ ఇచ్చాడు. ఫస్ట్ ఇచ్చింది ఏదైనా కానీ ఫస్ట్ సపరేట్ చేయాలి. ఫస్ట్ సపరేట్ చేసి రాసుకుందాం. సపరేట్ చేసి రాస్తే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫామ్లో రాసుకుందాం. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1/4 ఇచ్చిన వాల్యూ ఇది. దీన్ని సపరేట్ చేసి రాసా. ఇప్పుడు ఎలా ఉంది? ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉంది కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ టోటల్ ఏ ప్లస్ 1/4. ఏ ప్లస్ 1/4 ఏంటి? ఎక్స్ అనుకుంటే ఈ ఏ ప్లస్ 1/4ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకెళ్ళి ఎక్స్ ఉన్న ప్లేస్లో పెట్టడమే. అసలు ఏం మార్చొద్దు. ఈ వాల్యూని యాజ్ ఇట్ ఈస్గా తీసుకెళ్ళి ఎక్స్లో పెట్టండి, యాజ్ ఇట్ ఈస్గా. అప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. 4 ఇంటూ ఏ ప్లస్ 1/4, ఏ ప్లస్ 1/4. నెక్స్ట్ ఏం మిగిలిపోయింది? -1. అసలు ఏం మార్చాలి, యాజ్ ఇట్ ఈస్గా రాసాం. జీ ఆఫ్ అంతేనా? ఇప్పుడు ఈ 4 క్యాన్సిల్. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలిపోయింది? +1 -1. ఈ +1 ఈ -1 క్యాన్సిల్. ఇంకేం మిగిలిపోయింది? ఏ మిగిలింది అంటే జీ ఆఫ్ ఏ మిగిలిపోయింది. అంతేనా? జీ ఆఫ్ ఇక్కడ ఏనే కదా మిగిలింది ఎలిమెంట్, జీ ఆఫ్ ఏ మిగిలిపోయింది. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఏ ఫామ్లో ఉంది? జీ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉంది. జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏమి ఇచ్చాడు? x² + 2 ఇచ్చాడు. అంటే ఈ వాల్యూ జీ ఆఫ్ సమ్, ఈ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకెళ్ళి ఎక్స్ ఉన్న ప్లేస్లో అప్లై చేయండి. అసలు ఏం మార్చొద్దు. ఈ వాల్యూని యాజ్ ఇట్ ఈస్గా తీసుకెళ్ళి ఎక్స్ ఉన్న ప్లేస్లో అప్లై చేద్దాం. ఎక్స్ ఉన్న ప్లేస్లో అప్లై చేస్తే ఏ అక్కడ ఎక్స్ ప్లేస్లో ఏని అప్లై చేద్దాం. a² ప్లస్ రిమైనింగ్ కాన్స్టెంట్ వాల్యూ 2.
ఏం మిగిలిపోయింది? ఏ స్క్వేర్ ప్లస్ 2. ఆడు ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ ఏంటి? దేర్ ఫోర్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1/4 ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకు వచ్చిన వాల్యూ ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ 2 ఈ వాల్యూ వచ్చింది. అంటే ఫోర్త్ పాయింట్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1/4 జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1/4 వాల్యూ ఎంత? ఏ స్క్వేర్ ప్లస్ 2. ఫోర్త్ పాయింట్ను కూడా సింప్లిఫై చేసి వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం.